హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10 days నుంచి మన ఛానల్లో వీడియోస్ రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ మంత్ అయిపోయిందంటే నాకు ఎగ్జామ్స్ అయిపోతాయి అండ్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతుంది. సో ఈ ఎగ్జామ్స్ వల్ల నేను వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. బట్ లేట్ అయినా కూడా ఎలాగోలా నేను వీడియోస్ అయితే చేస్తాను. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ అవసరమా? మీరు సిఎస్సి అయినా, ఈసీ అయినా, ట్రిపుల్ ఈ అయినా, మెకానికల్, సివిల్ ఏదైనా కూడా మీకు ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ అవసరమా లేదా? అండ్ ఒకవేళ అవసరమైతే ఎవరు ఎలాంటి ల్యాప్టాప్స్ కొనాలి? వీటి గురించి ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన గైడెన్స్ అనేది నేను ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. ఎలా అవసరం అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనకు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి బ్రాంచ్ వాళ్ళకి మ్యాక్సిమం సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మనకు ఇంజనీరింగ్లో ప్రతి ఇయర్కి 2 సెమిస్టర్స్ అయితే జరుగుతాయి. ఒక సెమిస్టర్ వచ్చేసి హాఫ్ ఇయర్ జరుగుతుంది అండ్ ఇంకో సెమిస్టర్ వచ్చేసి ఇంకో హాఫ్ ఇయర్ జరుగుతుంది. మనము సిఎస్సి సబ్జెక్ట్ తీసుకుంటే ఈ సిఎస్సి సబ్జెక్ట్ ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది అండ్ దానికి ల్యాబ్ కూడా ఉంటుంది. సో సిఎస్సి సంబంధించిన ల్యాబ్ వర్క్ చేయడానికి మనకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళకి. దీనికి ల్యాబ్ కూడా ఉంటుంది. సో ఈ ల్యాబ్లో మనం సాఫ్ట్వేర్ వర్క్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. అండ్ ఈ మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకైతే మీకు సెకండ్ సెమిస్టర్లో కానీ లేదంటే సెకండ్ ఇయర్లో కానీ మీ బ్రాంచ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ల్యాబ్ వర్క్ అయితే స్టార్ట్ చేయిస్తారు. సో అవి ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా మీకు దానికంటే ముందు ఇవి సిఎస్సి ల్యాబ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ల్యాబ్ వర్క్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళకి ఉంటుంది. సో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు ఫస్ట్ ఇయర్లో ఈ ల్యాబ్ వర్క్స్ చేయడానికి ఖచ్చితంగా మీకు ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. మీరు నన్ను అడగచ్చు, బ్రో కాలేజెస్లో ల్యాబ్స్లో మనకు కంప్యూటర్స్ ఉంటాయి కదా, సో అందులో చేసుకోవచ్చు కదా అంటే ఎస్, సిఎస్సి సంబంధించిన ల్యాబ్స్లో కంప్యూటర్స్ ఉంటాయి, ఈసీ సంబంధించిన ల్యాబ్స్లో కంప్యూటర్స్ ఉంటాయి అండ్ ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళ ల్యాబ్స్లో అయితే ఉంటాయి. బట్ వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ ల్యాబ్ వర్క్ అనేది మనం ఆ ల్యాబ్ టైంలోనే చేయొచ్చు, చేయకపోవచ్చు. మనకు ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్కైనా మనకు వర్క్ అయితే ఈ ల్యాబ్ వర్క్ అయితే పెండింగ్ పడుతుంది. సో నువ్వు ఆ వర్క్ అనేది ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు? బ్రో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇప్పించుకొని ల్యాబ్ వర్క్ అయితే చేస్తాము అంటే ఎన్నిసార్లు అని మీ ఫ్రెండ్స్ దగ్గర ఇప్పించుకుంటావు? మీరు ఎక్కువసార్లు అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి కూడా చిరాకేస్తుంది. ప్రతి చిన్న పనికి మనం ల్యాప్టాప్ అడిగితే బాగుండదు కదా. సో మన దగ్గర మనకంటూ ఒక ఓన్ ల్యాప్టాప్ ఉంటే మనకు ఇష్టం వచ్చిన వర్క్ మనకి ఇష్టం వచ్చిన టైంలో చేసుకోవచ్చు. అండ్ బ్రో లైబ్రరీలో మనకు కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ కంప్యూటర్స్లో కూడా వర్క్ చేసుకోవచ్చు కదా అంటే మీరు ప్రతి చిన్న పనికి ఆ లైబ్రరీకి తిరుగుతూ ఉండలేరు కదా. మీరు ఏ చిన్న పనికైనా ఆ లైబ్రరీకి వెళ్తూ వస్తూ అలా ఎక్కువ సార్లు తిరుగుతూ మీ వర్క్ అయితే చేయలేరు కదా. సో మీకంటూ మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీకు ఇష్టం వచ్చిన వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా అయిపోలేదు, ఈ ల్యాప్టాప్ అనేది ఎందుకు అవసరం అనేది ఇంకా ఇప్పుడు ఒక లిస్ట్ చెప్తాను. నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా, ఇప్పుడు చెప్తాను చూడండి. మనకు కాలేజెస్లో అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంటారు. సో వాటికి అటెండ్ అవ్వాలన్నా కూడా మనకు ల్యాప్టాప్ కావాలి. అండ్ తర్వాత వచ్చేసి మనకు నోట్స్ పెడుతూ ఉంటారు, అవి మనకు ఎగ్జామ్స్ టైం అప్పుడు చదువుకోవాలన్నా కూడా మనకు ల్యాప్టాప్ యూజ్ అవుతుంది. అండ్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అవి చేయాలన్నా కూడా ల్యాప్టాప్ యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇంజనీరింగ్లో ఖచ్చితంగా ప్రజెంటేషన్స్ చేయమని చెప్తూ ఉంటారు. ఈ పీపీటీస్ అవి మనమైతే చేయాలి. సో అవి చేయాలన్నా కూడా మనకు ఈ ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్స్ చేయమంటారు, ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా మనకు ఈ ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. అండ్ ఏవైనా మీరు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఈ ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీరు ఓన్గా ఏమైనా వీడియోస్ చూసి నేర్చుకోవాలన్నా కూడా మీకు ల్యాప్టాప్ అవసరం ఉంటుంది. అండ్ మీరు ఓన్గా ఏమన్నా బయట ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా కూడా అవి చేయాలన్నా కూడా మీకు ల్యాప్టాప్ యూజ్ అవుతుంది. అండ్ వీటన్నిటికి మించి మీరు కోడింగ్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే యూజ్ ఉంటుంది మనకు ఫస్ట్ ఇయర్లో. అండ్ మీరు ఏదైనా సపరేట్గా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా లైక్ ఈ వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, ఇంకా ఏమైనా స్కిల్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలన్నా మీకు ల్యాప్టాప్ అయితే యూజ్ ఉంటుంది మీకు కాలేజ్లో. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే మీకు ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. ఓకే అన్న, మాకు ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా కావాలి అంటున్నావు, బట్ ఏ ల్యాప్టాప్స్ కొనాలో మాకు తెలియట్లేదంటే ఇప్పుడు నేను చెప్తాను.
ఫస్ట్ మీరు మీ ల్యాప్టాప్ అనేది ఏ పర్పస్కి యూస్ చేస్తారో ఫస్ట్ చూసుకోవాలి. మీరు స్టడీ పర్పస్కి యూస్ చేస్తారా, లేదంటే వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఇలాంటికి యూస్ చేస్తారా, అండ్ గేమింగ్ ఆడతారా? సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి దానికి సంబంధించిన ల్యాప్టాప్స్ అయితే తీసుకోవాలి. మనకు ల్యాప్టాప్స్ అనేది ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ ఉంటాయి, మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, ప్రీమియం ల్యాప్టాప్స్ ఉంటాయి, అండ్ హై ఎండ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. మీరు స్టడీ పర్పస్కి అయితే ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ కావాలంటే ఈ మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ అయినా తీసుకోండి. ఒకవేళ మీరు ఏఐఎంఎల్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఆల్గరిథమ్స్ రన్ చేయడానికి మనకు కొంచెం మంచి ల్యాప్టాప్స్ అయితే కావాలి. సో ఒకవేళ మీరు ఏఐఎంఎల్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఈ మిడ్ రేంజ్ నుంచి ఏవైనా ల్యాప్టాప్ తీసుకోండి. ఎంట్రీ లెవెల్ లేకుండా ఈ మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ అక్కడి నుంచి ఏవైనా మీరు తీసుకోండి. అండ్ మీరు వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఇలాంటివి చేయాలంటే మీరు ప్రీమియం ల్యాప్టాప్స్ అయితే తీసుకోవాలి. అందులో అయితే మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి మీరు ఏ ప్రాబ్లం లేకుండా అవి అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ చేస్తున్నా కూడా మీరు ప్రీమియం ల్యాప్టాప్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు హై ఎండ్ గేమింగ్ చేయాలి అని అనుకుంటున్నారంటే మీరు హై ఎండ్ ల్యాప్టాప్స్ అయితే తీసుకోండి. వీటికి సంబంధించిన ల్యాప్టాప్స్ అన్ని అంటే ఏ పర్పస్కి ఏ ల్యాప్టాప్స్ అయితే యూజ్ అవుతాయని ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అన్ని ల్యాప్టాప్స్ సంబంధించిన లింక్స్ అయితే మొత్తం ఇస్తాను. ఒక డాక్యుమెంట్లో అయినా ఇస్తాను, లేదంటే టోటల్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్స్ అయినా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఏ పర్పస్ యూజ్ చేస్తారో దానికి సంబంధించిన ల్యాప్టాప్స్ అయితే కొనండి. మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా కొంటే నాకు కొంచెం యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటూ ఉంటే మన లింక్ ద్వారా కొనండి, నాకు కొంచెం యూజ్ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గైడెన్స్ అనేది నేను ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.